న్యూస్ 9 టీవీ తెలుగుకి స్వాగతం. ములుగు జిల్లా వెంకటాపురంలో అంగరంగ వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన పాల్గొన్న బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు కాకులమర్రి లక్ష్మణ్ బాబు. ములుగు జిల్లా వెంకటాపురంలో ఆధ్యాత్మిక శోభ వెల్లువెత్తింది. గ్రామంలోని భక్తులందరూ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పెద్దమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పుణ్య కార్యక్రమానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి అందిస్తారు. రండి చూద్దాం. ములుగు జిల్లా వెంకటాపురం మండలం కేంద్రంలో నేడు పెద్దమ్మ తల్లి ఆలయం భక్తుల నామస్మరణతో మారుమోగిపోయింది. గ్రామంలో దైవ కార్యాలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చే స్థానికులు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భాగంగా గ్రామంలోని భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలకు జిల్లా రాజకీయాల్లో కీలక నేత బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు శ్రీ కాకులమర్రి లక్ష్మణ్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆలయానికి చేరుకున్న ఆయనకి ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి సన్నిధికి చేరుకున్న లక్ష్మణ్ బాబు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని తన మొక్కులను చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారి సమక్షంలో కొబ్బరికాయలు కొట్టి గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు బీఆర్ఎస్ వెంకటాపురం మండల పార్టీ అధ్యక్షులు రమణారెడ్డి, కాకులమర్రి ప్రదీప్ రావు కూడా పాల్గొన్నారు. స్థానిక గ్రామ కమిటీ అధ్యక్షులు, ఆలయ కమిటీ సభ్యులు, పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, నాయకులు హాజరై అమ్మవారి ఆశీస్సులను అందుకున్నారు. అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కిక్కిరిసింది. ప్రత్యేక పూజలు, హోమాలు, మంత్రోచ్చరణలతో వెంకటాపురం గ్రామం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. తమ ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన జరగడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. సాంప్రదాయబద్ధంగా సాగిన ఈ కార్యక్రమం గ్రామంలోని ఐక్యతను చాటి చెప్పేలా సాగింది. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం లక్ష్మణ్ బాబు ఆలయ కమిటీ సభ్యులను అభినందించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. చూశారు కదా, భక్తి శ్రద్ధల నడమ వెంకటాపురంలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం గురించి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.